ఈ నెల 19వ తేదీన విడుదల కాబోతున్న కృష్ణాష్టమి ట్రిపుల్ ప్లాటినం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు జోష్ ఫేమ్ వాసు వర్మ దర్శకత్వం వహించగా సునీల్ హీరోగా నటించారు. ఒక పెద్ద హీరో చేయాల్సిన సినిమాలో సునీల్ ఎలా వచ్చాడు, దగ్గరుండి ఈ సినిమా కోసం సునీల్ ఎంత కష్టపడ్డారు అన్న విషయాలను దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పెద్ద హీరోల కాస్ట్యూమ్స్ కూడా ఖర్చు పెట్టని విధంగా ఈ సినిమాలో సునీల్ కాస్ట్యూమ్ కోసం దాదాపుగా 20 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ప్రతి సీన్లో సునీల్ పడే తపను చూస్తుంటే మాకు నసలా అనిపిస్తుందని, అంతలా సునీల్ ఇలా చేద్దామా అలా చేద్దామా అని తపన పడతారని సునీల్ పేపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలు చదివానని, ఇంత భారీ బడ్జెట్ నిర్మాణ విలువలు ఉన్న సినిమా మళ్ళీ తనకు దొరుకుతుందో లేదో అని సునీల్ అన్నారని, మేం కూడా సినిమాను అలాగే నిర్మించామని, అంతలా సునీల్ ను హీరోగా చేసిన ఎలివేట్ సినిమా ఇదని దిల్ రాజు చెప్తుంటే సునీల్ కళ్ళు కన్నీళ్ల పర్యాంతమయ్యాయి. బహుశా తనను ట్రీట్ చేసిన విధానానికి గాని, తన స్థాయికి మించి ఈ సినిమాకు ఖర్చు పెట్టిన విధానానికి గాని సునీల్ బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారని అర్థమవుతోంది. చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా సునీల్ రేంజ్ పెంచే సినిమాగా కృష్ణాష్టమి నిలవాలని ఆశిద్దాం. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి